అసలు సంఘాన్ని దేవుడు కోరుకున్న ఉద్దేశం ఏంటి, సంఘాన్ని దేవుడు ఎలా సంపాదించుకున్నాడు అనేది కొన్ని నెలల క్రితం ఒకసారి మీతో పంచుకోవటం జరిగింది. సంఘాన్ని గురించి ఎన్నో విషయాలు దాదాపు 2-3 నెలలకు ఒకసారైనా సరే మనం నేర్చుకుంటూ ఉంటాం. మరి గత దినాలుగా ఒక 5-6 దినాలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా దేవుడు ఈ సంఘము లోపట అనే అంశాన్ని గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. బహుశా ఇది మన ఆత్మలకు అవసరమై ఉన్న వాక్యం కావచ్చు. దేవుడు మనతో మాట్లాడటానికి ఈ వాక్యాన్ని ఎంచుకొని ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మనుష్యుడు మాట్లాడటంలో ఏ ఉద్దేశం ఉండకపోవచ్చు, లేకపోతే దురుద్దేశమైనా ఉండొచ్చు, మంచి ఉద్దేశమైనా ఉండొచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడటం ఎడల ఒక మంచి ఉద్దేశమే ఉంటుంది. ఒక మంచి తలంపుతోనే దేవుడు మనతో మాట్లాడతారు. ఇప్పుడు సంఘము లోపట అనే ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేయటానికి ముందు ప్రతి క్రైస్తవుని జీవితంలోనూ కూడా 2 స్వభావం, 2 లక్షణాలు లేక 2 గుణం లేక 2 లక్షణాలు అంటేనే బాగుంటుందేమో. ప్రతి క్రైస్తవుల్లోనూ కూడా 2 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. అది స్త్రీలలోనైనా కావచ్చు, పురుషుల్లోనైనా కావచ్చు. ప్రతి వ్యక్తి జీవితానికి ఇవి చాలా అవసరమైనది. ఒకటి మంచి ప్రవర్తన, రెండవది స్థిరమైన విశ్వాసం. ప్రతి క్రైస్తవుల్లోనూ తప్పకుండా ఉండవలసినటువంటి 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి మంచి ప్రవర్తన, దీన్నే యోగ్యమైన ప్రవర్తన అని కూడా బైబిల్ అంది. రెండవది స్థిరమైనటువంటి విశ్వాసం. ఈ 2 లక్షణాలను ప్రభు దగ్గర మనము మొదట నేర్చుకుంటూ సంఘములోనికి చేర్చబడ్డాం. సంఘములోనికి చేర్చబడిన తర్వాత ఈ 2 లక్షణాలకు సాక్షులుగా ఉండవలసిన వారం కూడా మనమే. ఈ 2 లక్షణాలకు రూపంగా ఉండవలసినటువంటి వారం కూడా మనమే. ఈ మాట ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు ఒక ప్రశ్న మనల్ని ఎదుర్కొంటుంది. సంఘము లోపట మనం ఎలా ఉన్నాము? సంఘము లోపట మనం ఎలా ఉన్నాం? సంఘము వెలుపట ఎలా ఉన్నా మనం ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరత లేదు. కానీ దేవుడు మనలను సంఘమునకు వెలుపట ఉంచలేదు. ఎక్కడ ఉంచలేదండి? సంఘానికి వెలుపట దేవుడు మనలను ఉంచలేదు. సంఘము అనగా లోకములో నుండి, అన్యజనులలో నుండి పిలుచుకొని వేరుపరచటం. సంఘం అంటే అర్థం ఏంటి? లోకములో నుంచి, అన్యజనులలో నుంచి వేరుపరిచి పిలుచుకోవటం లేక పిలుచుకొని వేరుపరచటం అనేదాన్ని సంఘం అంటారు. ఎంత పెద్ద పదం తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే కాల్డ్ అవుట్ అంటారు. అంటే బయట నుంచి పిలుచుకోవటం, బయట నుంచి పిలవటం. ఒకప్పుడు మనం సంఘానికి వెలుపట ఉన్నాం. ఎక్కడున్నామండి? సంఘానికి వెలుపట మనము ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? సంఘము లోపటికి వచ్చాం. సంఘం యొక్క స్థితిలోనికి వచ్చాం. సంఘపు అనుభవంలోనికి మనం వచ్చాం. అపోస్తలుడైన పౌలు సంఘము లోపట ఉన్న వారిని గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. సంఘము లోపట ఉన్న వారి గురించి ఎన్నో విషయాలను ప్రస్తావన చేశారు. నేను ఒక మాట అడుగుతాను వాక్యంలోకి వెళ్ళకపోయే ముందు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు ఎన్ని? నేనేమన్నా అడిగితే ఏమంటారు తెలుసా? మేము అస్తమాను బైబిల్ చదువుతామండి, మేము అస్తమాను వాక్యం వింటామండి, మేము అస్తమాను ప్రార్థన చేస్తామండి. మరి పౌలు గారు రాసిన పత్రికలు ఎన్నో తెలీదా? చదువు రాని వారిని పక్కన పెడదాం. మీలో చదువు వచ్చిన వారు ఉన్నారుగా, మీ సంగతి ఏంటి? మరి మీ సంగతి ఏంటి? మీ జ్ఞానం వాళ్ళ లాంటిదేనా? మీరు అలాంటి వారే కదా. ఏమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. భారతి, నిర్మల, స్వప్న, నందిని, తబిత, రాణి, శ్రీదేవి, మీరందరూ చదువుకున్నారు కదా. ఎన్ని పత్రికలు రాశారు? తప్పు అమ్మా. సరే, ఆయన రాసిన పత్రికలు వరుసగా ఒక 5 చెప్పండి. మధ్యలో ఒకటి స్కిప్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అడిగానంటే బైబిల్తో పరిచయం పెంచుకోమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని తిట్టడం వల్ల నన్ను ఎవరు మెచ్చుకోరు, మిమ్మల్ని గద్దించడం నాకు ఆశీర్వాదం కూడా. ఇందాకే తమ్ముడు చదివాడు, ఏమని? గద్దింపును అసహించుకునేవాడు ఎవరంట? చదివావు కదా తమ్ముడు, నువ్వు చెప్పు. గద్దింపును అసహించుకునేవాడు
పశుప్రాయుడు. పశువు అంటే ఒక దెబ్బ కొడితే ఓహో నేను ఇలాగ వెళ్ళకూడదని మా యజమానుడు కర్రతో కొట్టాడు కావాలా, నేను ఈ త్రోవలో వెళ్ళను ఈ త్రోవలో వెళ్తానంటదట. మనం రెండేసినా అదే త్రోవలో వెళ్తాం. మనకన్నా ఎవరి మేలు అంటే ఊరుకుంటావా? ప్రార్థన మార్చేస్తావు, లేకపోతే ప్రార్థన మానేస్తావు. దీనివల్ల నాకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం మొదలుకొని, ఇప్పుడు చూడకండి, ఇప్పుడు చదవకండి, నా మాటలేనండి. కొరింథీ సంఘం మొదలుకొని 4 పత్రికల వరకు కొన్ని విషయాలు రాశారు. కొరింథీ సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారో రాశారు, గలతీ సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారో రాశారు, ఎఫెసీ సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారో రాశారు, ఫిలిప్పు సంఘములో ఎలా ఉన్నారో కూడా రాశారు. ఈ 4 సంఘాలు వరుసగా ఉన్నాయి, 4 పత్రికలు వరుసగా ఉన్నాయి. మధ్యలో మనం ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సంఘము లోపట ఉన్నటువంటి జనుల గురించి పౌలు గారు ఏమని రాశారు? సంఘము లోపట ఉన్న జనులు ఎలా ఉన్నారని పౌలు గారు ప్రస్తావించారు. బహుశా మనము కూడా సంఘము లోపట ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనలో ఎవరో ఒకరం కూడా ఇలా ఉండవచ్చు. బహుశా వారిని ఉద్దేశించి దేవుడు ఈరోజు ఈ మాటలు పలకటానికి ఇష్టపడి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బయట వారి గురించి పౌలు రాయలేదండి, సంఘాల్లో ఉన్నవారి గురించి సంఘానికి ఉత్తరాలు రాస్తూ ఆ సంఘం యొక్క పరిస్థితులను చూపిస్తూ ఆ సంఘం ఏమి నేర్చుకోవాలో బోధిస్తూ ఆ సంఘములకు తెలియచెప్పటం పౌలు గారి యొక్క ఉద్దేశం. అదే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడా మన ఎడల కలిగి ఉన్నాడు. ఈ విషయంలో నుంచి మనం 3 రకాలుగా దీనిని అర్థం చేసుకోవాలి. ఒకటి, లోపం ఎక్కడుంది? మన మాట వినండి జాగ్రత్తగా, నేను వాక్యం చూడమన్నప్పుడు తప్పకుండా చూద్దురు కానీ లోపము ఎక్కడ ఉంది. రెండవది, దానిని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? దాన్ని ఖచ్చితంగా మనము సరిదిద్దుకొని ఒప్పుకోవాలి. మూడవది, ఆశీర్వాదం పొందాలి. సంఘము లోపట ఉన్న పరిస్థితులు మనకి దేవుడు తెలియచేస్తున్నాడంటే మొదటిది లోపాలని గుర్తించాలి, రెండవది సరిదిద్దుకొని ఒప్పుకోవాలి, మూడవది సంఘము లోపట ఏముంది? ఆశీర్వాదం ఉంది. సంఘము లోపట దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘము లోపట ఎన్నో దీవెనలు ఉన్నాయి. సంఘం ప్రార్థిస్తే చెరసాల పునాదులు కదిలిపోయినాయి. సంఘం ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడింది. సంఘం ప్రార్థన చేస్తే భూమి బద్దలైపోయింది. మరి అలాంటి సంఘము లోపట ఉన్నటువంటి ఆశీర్వాదాలను మన జీవితాల్లో మనము పొందుకోవాలంటే అసలు సంఘం ఎలాగుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కొరింథీ పత్రిక ద్వారా, ఎఫెసు పత్రిక ద్వారా, గలతీ పత్రిక ద్వారా, ఫిలిప్పు పత్రిక ద్వారా తెలియచేసింది ఏంటి? ఏం తెలియచేశాడు? ఇప్పుడు మొదటి విషయం దగ్గరకు వద్దాం. 4 పత్రికల్లోనూ 4 సంఘాల్లో ఉన్న కొంతమంది జనులు ఎలా ఉన్నారో పౌలు గారు చెప్తున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? కాసేపు మీ పిల్లల్ని పక్కన పెట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. 4 సంఘాలలోనూ కొంతమంది జనులు ఎలా ఉన్నారు అనే విషయాన్ని గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. మొదటిది కొరింథీ సంఘము. వరుసగా ప్రతి పత్రిక దగ్గరికి వెళదాం. మొదటిది కొరింథీ సంఘం దగ్గరికి రండి. మొదటి కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. మీరు తెరచిపెట్టుకోండి చాలు, నేనే చెప్తాను. మీరు తెరచిపెట్టుకోండి చాలు, నేను చెప్తాను. 13వ అధ్యాయం, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. నేను ఒక మాట చెప్తాను వినండి. ఏ అధ్యాయమైనా అనేక విషయాల గురించి తెలియజేసింది, అంతే కదా బాబా? ఏ అధ్యాయమైనా సరే అనేకమైనటువంటి విషయాలను తెలియజేసింది. కానీ ఈ 13వ అధ్యాయము ఒకే విషయాన్ని తెలియజేసింది. ఏంటది? ప్రేమ. ఈ 13వ అధ్యాయం ఏ విషయం తెలియజేసిందండి? ఒకే విషయం. ఇక్కడ కొరింథీ సంఘములో ఈ 13వ అధ్యాయంలో 3 సార్లు ఒక మాట ప్రస్తావించబడుతుంది. ఏంటి ఆ ప్రస్తావించబడిన మాట అంటే ప్రేమ లేనివాడు. ఏంటి ప్రస్తావించబడిన మాట అంటే అండి? ప్రేమ లేనివాడు. అమ్మన్న మాట వినండి దయచేసి. మీరు గందరగోళ పడకండి, నన్ను గందరగోళ పెట్టకండి.
దేవుని ఆత్మ చెప్పి సంగతులను చెవిగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రేమ లేనివాడు. సంఘంలో, కొరింథీ సంఘంలో ఎవరున్నారంటండి? ఎలా తెలిసింది దేవుడికి మీరు ప్రేమ లేనివారని? ప్రేమ లేనివారని దేవునికి ఎలా తెలిసింది? సాధారణంగా 3 రకాల ప్రేమలు కలిగి ఉంటారు. సాధారణంగా ఎలా ఉంటారండి? 3 రకాలైన ప్రేమలు. ఒకటి, తమ్మును తాము ప్రేమించుకునేవారు. ఎవరండి? తమ్మును తాము ప్రేమించుకునేవారు. రెండవది, తమను ప్రేమించేవారిని ప్రేమించేవారు. మూడవది, అందరినీ. అంతే కదండి ఉంటారు సాధారణంగా. నువ్వైనా నేనైనా ఈ 3 గుంపుల్లో ఏదో ఒక గుంపుకు చెందిన వ్యక్తులమై ఉంటాం. తమను తాము ప్రేమించుకునేవారైనా ఉంటారు, తమను ప్రేమించేవారిని మాత్రమే ప్రేమించేవారైనా ఉంటారు, అందరినీ ప్రేమించేవారైనా ఉంటారు. మరి ఇక్కడ ఈ కొరింథీ సంఘములో ప్రేమ లేని వారు అని ఎవరిని గురించి సంబోధించాడంటారు పౌలు గారు? పాటలు పాడటం రాని వాళ్ళ గురించి సంబోధించాడంటారా? వాక్యం చదవటం రాని వారిని గురించి ఏమైనా సంబోధించాడంటారా? పరిచర్య చేయటం రాని వారిని గురించి ఎవరినైనా సంబోధించాడంటారా? మరి ఎవరిని గురించి సంబోధించాడంటారు? నేను ఈ అధ్యాయం ఒక్కసారి మీరు చదువుతాను, ఇది మీకు అర్థం కావాలి. మనుష్యుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎగిరిపోవుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. ఆఖరి మాటకు వస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమయే. ఇప్పుడు మనం ప్రేమ ఉన్నవారమా లేనివారమా? దేనిని బట్టి చెప్పాడంట దేవుడు మీలో ప్రేమ లేదని? వాళ్ళు ఉప్పొంగుతున్నారు కనుక వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు కనుక ప్రేమ లేదు, వారు డంబముగా ఉన్నారు కనుక వారికి ప్రేమ లేదు, వారు త్వరగా కోపపడువారు కనుక. మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళ సంఘానికి వెలుపట లేరండి. సంఘానికి వెలుపట ఎక్కడున్నారు వీళ్ళు? సంఘము లోపటున్నారు. ప్రేమ కలిగిన వాడు సత్యమందు నిలిచి ఉంటాడు, ప్రేమ కలిగిన వాడు మార్గమందు నిలిచి ఉంటాడు, ప్రేమ కలిగినటువంటి వాడు ఓర్చుకుంటాడు, ప్రేమ కలిగిన వాడు అమర్యాదగా ప్రవర్తించుటకు కూడా. కానీ వీళ్ళు సంఘము లోపట వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా నడుచుకోవటాన్ని పౌలు గారు చూసి ఎంతో దుఃఖపడినటువంటి వాడై, సంఘము లోపట మీరు ఇలాంటి స్థితిలో ఉండుట క్షేమకరము కాదు అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించాడు. యోహాన భక్తుడు అన్నాడు కదా, ఆయనే మనలను మొదట ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనక మనం ఆయనను ప్రేమించుచున్నాం. ప్రేమించి దేవుడు ఏం చేశాడు? తండ్రితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కూడా ప్రేమతో ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు.
దేవుడు ప్రేమతో ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు తన ప్రేమను బట్టి మనలను ప్రేమించి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనలను ప్రేమించి విధేయత చూపించాడు. మనలను ప్రేమించి శిలువ దగ్గర ఆ ప్రేమను వెల్లడిపరిచాడు. మరి ఇప్పుడు మన దగ్గర ఆ ప్రేమ ఉందా? మనం ఆ ప్రేమ యందు నిలిచి ఉన్నవారం అవుతున్నామా? మనము సహోదరులను ప్రేమించటమే దేవునిని ప్రేమించుచున్నామనటానికి ప్రాథమిక రుజువు. దేవుని దగ్గర మర్యాదగానే ఉన్నావు, తోటి సహోదరుల దగ్గర అమర్యాదగా ఉండి దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే అంగీకారమా? దేవుని దగ్గర శాంతంగా ఉన్నావు, ఇతరుల దగ్గర అలా లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నావనటానికి అది ప్రాథమిక రుజువు అయి ఉందా? మీరు ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరుచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. పౌలు గారికి ఎంత బాధ ఉంటే ఈ మాట అని ఉంటారండి కొరింథీ సంఘాన్ని. నేను ఇంకో మాట అంటాను, ప్రాణం పెట్టని పౌలుకే అంత బాధ ఉంటే ప్రాణం పెట్టిన దేవుడికి ఇంకెంత బాధ ఉంటుంది అంటారు? ప్రాణం పెట్టని పౌలుకే ఎంత బాధ ఉంటే ప్రాణం పెట్టిన దేవునికి ఇంకెంత బాధ ఉంటుంది అంటారు? ఏమంటున్నాడో, నాకు కలిగిన యావత్తు కూడా మీ ఆత్మల కోసం నేను బహుగా వ్యయపరుచుకుంటున్నాను, నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను. కానీ బాధాకరం ఏంటంటే, దుఃఖకరం ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినంత ఎక్కువగా మీరు నన్ను ప్రేమించటం లేదు. మిమ్మల్ని నేను ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో మీరు అంత తక్కువగా నన్ను. ఈ మాట యేసుక్రీస్తులో నిజం కాదా? ఈ మాట సంఘం పట్ల నిజం కాదా? ఈ మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లోపాన్ని మనం పరిశీలన చేసుకోలేమా? ఒకసారి మీరు ఆలోచించండి. సంఘము లోపట ఉండాల్సింది ప్రేమ. సంఘము లోపట దేవుడు కోరుకునేది ప్రేమ. సంఘపు లోపట జనులలో ఉండాల్సింది ప్రేమ. మిగిలినది ఏదైనా సరే అది దుష్టు నుంచే పుట్టింది. మిగిలినది ఏదైనా సరే అది అపవాది సంబంధమైంది. పౌలు గారు అంటున్నారు, నాకున్న వాటిని అన్నిటినీ నా ప్రేమను తెలియచేయటానికి వ్యయపరుచుకుంటున్నాను. అవసరమైతే నన్ను నేను కూడా వ్యయపరుచుకోవటం అంటే ఏంటండి? ఖర్చు అయిపోవటమే కదా. నేను దేవుని ప్రేమలో నిలబడ్డానని, దేవుని ప్రేమను కలిగి ఉన్నానని చెప్పటం కోసం అవసరమైతే నన్ను నేను ఖర్చు చేసుకుంటున్నాను, కానీ ఆ ప్రేమను మాత్రం కోల్పోవటం లేదంటున్నారు. మీరు ఎప్పుడైనా అనుభవంలో ఉన్నారా? మీకు ఎప్పుడైనా అసలు అనుభవం రుచి ఉందా? మీకు ఎప్పుడైనా అసలు అలాంటి తలంపు ఉందా? అవసరమైతే నేను బాధపడాలి, అవసరమైతే నేను ఇబ్బంది పడాలి, అవసరమైతే నేను కష్టపడాలి, అవసరమైతే నేను నష్టపోవాలి, అవసరమైతే నేను ఖర్చు అయిపోవాలి, కానీ దేవుని ప్రేమను సంఘములో పోగొట్టకూడదు. దేవుని ప్రేమ ఎట్టిదో నేను సంఘమునకు సాక్షిగా. ప్రియులారా, దేవుడు అంటే కేవలం ఆశీర్వాదం పొందటానికి ఇవ్వటానికి వచ్చినవాడు మాత్రమే కాదు. నువ్వు మందిరానికి రావటం కూడా కేవలం నీ ఆశీర్వాదం కొరకు మాత్రమే కాకూడదు. అలా నువ్వు వచ్చినంతకాలం పొందలేవు. అలా వచ్చినంతకాలం, దురాశపడినంతకాలం కూడా నువ్వు పొందలేవు. మొదట నువ్వు దేవుడు కోరుకున్న వ్యక్తిగా మార్చబడాలి, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మార్చబడాలి, దేవుని సహవాసంలో వర్ధిల్లే వ్యక్తిగా మార్చబడాలి. అప్పుడు నీకేమివ్వాలో దేవునికి తెలుసు, నిన్ను ఎక్కడ ఉంచాలో దేవునికి తెలుసు, నువ్వు ఎలా ఉండాలో కూడా దేవునికి. అందుకే మరలా చెప్పాను, నీ లోపం నువ్వు గుర్తించు, నీ లోపాన్ని నువ్వు ఒప్పుకో, నీ లోపాన్ని బట్టి నువ్వు మార్చుకోగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తే. ఇంకో మాట కూడా చూడండి, గలతీ రాసిన ఇంకొద్దులేండి, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం చదువమ్మా. కాబట్టి ప్రేమ యథార్థమైనది అనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాలేదనియు వారికి సంఘము ఎదుట కనపరచండి. ఎవరికి కనపరచాలంటండి? ఎవరికి కనపరచాలి? నా ప్రయాస వృధా కాలేదని, ప్రేమ యందు మీరు యథార్థంగా నడుచుకొనుటకు నా అతిశయమని
వారికి, ఎవరికి? వెలుపటి వారికి తెలియజేయాలంట. మీ వెలుపటి వారు మీలో ప్రేమనే చూస్తున్నారంటారా? మీ వెలుపటి వారికి మీరు ప్రేమనే కనపరుస్తున్నారంటారా? ఎప్పుడు వ్యర్థం కాదని అంటాడంటండి దేవుడు. మనలో ఉన్న ప్రేమను లోకం గుర్తించినప్పుడు నా ప్రయాస వ్యర్థం కాలేదు అంటాడట. మీరే నా అతిశయము అంటాడంట. మీరే నా అతిశయము. మనం అతిశయమా అవమానమా? మనం అతిశయమా అవమానమా? మీరే ఆలోచించండి. సంఘము లోపట కొంతమంది కొరింథీయులు ప్రేమ లేని వారిగా ఉన్నారు. దేవుడు వారిని మెచ్చుకోలేదు. కానీ నువ్వు పాట పాడతాను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో, ప్రేమ లేదు వెళ్ళవు. నువ్వు వాక్యం చెప్తున్నాను పరలోకం వెళ్ళిపోతున్నాను అనుకుంటావేమో, ప్రేమ లేకపోతే వెళ్ళవు. ఇదిగో నీకెన్నో వరాలు ఉన్నాయి పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో, ప్రేమ లేకపోతే వెళ్ళవు అని వాళ్ళకి చెప్పాలనుకున్న దేవుడే ఈరోజు నాకు మీకు కూడా చెప్తున్నాడు. వాళ్ళకి చెప్పాలనుకున్న దేవుడు. నేను అంటాను, మన జీవితంలో సమాధాన స్థితి లేకుండా, ఇతరులను ప్రేమించే స్థితి లేకుండా మన ప్రార్థన మాత్రం ప్రభు దగ్గరికి ఎలా వెళ్తుంది? నీ తోటి సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల, నీ బలిపేట మీద అర్పణ అర్పించబో ముందే వానితో సమాధాన పడి వచ్చిన ఎడల అప్పుడు నీ అర్పణ అంగీకరించబడును కదా. అంతే కదండి బైబిల్ చెప్పింది. నువ్వు పోన్లే అంటే అన్నారులే అని ఊరుకోమని దేవుడు చెప్పలే. తిరిగి నువ్వే వెళ్ళి సమాధాన పడినప్పుడు క్రీస్తు ప్రేమ వెల్లడి చేయబడుతుంది. తప్పిదాలు రెండు రకాలుగా ఉంటాయండి. ఎదిరించడం ఒక తప్పిదం, మౌనం భయంకరమైన తప్పు. అది అపవాది లక్షణం. నోరు తెరవకుండా మూసేది అపవాదే తప్ప మనుష్యుడు ఎంత మాత్రమో కాదు. ప్రియులారా, కొరింథీ సంఘము లోపట ప్రేమ లేని వారు ఉన్నారు. షిలోహు సంఘము లోపట అట్టివారు ఉంటే ఈరోజే సరి చేసుకోండి. అలాంటి మనసుంటే ఈరోజే సరి చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడితే సరి చేసుకుని సమాధానపడి ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయం చెప్తాను, మరి సమయం అయిపోతుంది కదా. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును చదువమ్మ దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ అధ్యాయం 24వ వచనం చదివావు కదమ్మా. ఇప్పుడు 6వ అధ్యాయం 8వ వచనం చదువు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి జీవమను నిత్య జీవమను పంటను. హల్లెలూయా.